ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మౌంట్ ఎవరెస్ట్ ఏరియా, అక్కడున్న పర్వతాల సంఖ్య కంటే అక్కడున్న మిస్టరీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి మీద ఉన్న ఎన్నో మిస్టీరియస్ ప్రాంతాలలో ఈ మౌంట్ ఎవరెస్ట్ కూడా ఒకటి. ఈ మౌంట్ ఎవరెస్ట్లో మన కళ్ళకు కనిపించేవి కేవలం పర్వతాలు అండ్ దాని చుట్టూ ఉన్న వాతావరణం మాత్రమే. కానీ ఈ మౌంట్ ఎవరెస్ట్ పైకి అధిరోహించడానికి ట్రై చేసే వాళ్ళకి మాత్రం చాలా రకాల మిస్టరీలు అయితే కనబడుతూ ఉంటాయి. అలా ఒకసారి 1933వ సంవత్సరం జూన్ నెలలో ఫ్రాంక్ స్మైత్ అనే ఒక పర్సన్ మౌంట్ ఎవరెస్ట్ యొక్క నార్త్ రిడ్జ్ వైపు నుంచి మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహిస్తున్నాడు. అది కూడా ఒంటరిగా అధిరోహిస్తున్నాడు. ఆ టైంలో అతని కళ్ళకు ఒకటి కనిపించింది. అది అతని కళ్ళని చాలా ఎక్కువగా ఆశ్చర్యపరిచింది. అండ్ అంతేకాదు, దాని గురించి తన పుస్తకంలో కావచ్చు, తను రాసిన రికార్డ్స్లో కావచ్చు, ప్రతి దాంట్లోని మెన్షన్ చేసేలా చేసింది. ఆ సమయానికి అతను 28,200 అడుగుల ఎత్తులో ఉన్నాడు. ఆ టైంలో ఊపిరి పీల్చుకోవడం కూడా ఒక అచీవ్మెంట్ అన్నట్టు అయిపోయింది అతని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. కాకపోతే ఫ్రాంక్కి ఇదేమీ కొత్త కాదు. ఇంతకుముందు చాలాసార్లు అతను ఎన్నో పర్వతాలని అధిరోహించాడు. అతను ఒక ఫేమస్ మౌంటైనీర్. అతను చాలా డేరింగ్ ఎక్స్పెడిషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే అతను మౌంట్ ఎవరెస్ట్ని కూడా చూస్ చేసుకున్నాడు. అయితే ఆ టైంలో అతను ఒక చోట ఆగి చుట్టూ చూస్తున్న టైంలో అతను ఒక అద్భుతమైన విషయాన్ని గమనించాడు. అండ్ దాన్ని చూసిన తర్వాత అతని కళ్ళని అతనే నమ్మలేకపోయాడు. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి అతనే కాదు, ఇంకెవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అతను చెప్పిన వాటి కోసం. అతను అక్కడ చూసింది ఏంటంటే 2 స్ట్రేంజ్ డార్క్ ఆబ్జెక్ట్స్. అంటే అవి రెండు కూడా గాల్లోనే తేలుతూ ఉన్నాయి, మొత్తం నల్లగా ఉన్నాయి. కాకపోతే అవి పల్సేట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మన గుండె ఎలాగైతే కొట్టుకుంటూ ఉంటుందో సేమ్ అలాగే అవి కూడా పల్సేట్ అవుతున్నాయి. అవి బ్రతికే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు కాకుండా ఏదో ఒక లివింగ్ ఆర్గానిజం అన్నట్టు, లివింగ్ బీయింగ్ అన్నట్టు అవి ప్రవర్తించడం చూసి ఫ్రాంక్ చాలా ఆశ్చర్యపోయాడు. బేసిక్గా అతనికి డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ అలాగే తను చూసిన దాన్ని వెంటనే తన దగ్గర ఉన్న నోట్బుక్లో రాస్తూ ఉంటాడు. అలాగా ఆ టైంలో దాని గురించి చాలా డీటెయిల్డ్గా రాశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆబ్జెక్ట్స్ ఎక్కడున్నాయి, ఏ పొజిషన్లో ఎగ్జాక్ట్గా కనబడ్డాయి అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ వాటి యొక్క షేప్స్ గురించి కూడా డీటెయిల్డ్గా మెన్షన్ చేశాడు. ఆ బెలూన్స్ అనేవి చూడడానికి ఒక ఎగ్ షేప్లో కనబడుతూ ఉన్నాయి, కాకపోతే మరీ అంత లావుగా అయితే లేవు. అండ్ దానికి ముందు కళ్ళలాగా ఏవో గ్లోయింగ్ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ వెనక భాగం ఏమో చూడడానికి వింగ్స్ లా కనబడుతూ ఉంది. బట్ అవి వింగ్సో కాదో అర్థం కావట్లేదని మెన్షన్ చేశాడు. అక్కడ ఫ్యాటిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆక్సిజన్ డిప్రవేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఆ టైంలో కూడా అతను ఈ డీటెయిల్స్ అన్ని నోటీస్ చేస్తూ అండ్ చుట్టూ ఉన్న పర్వతాల పేర్లు కూడా మెన్షన్ చేశాడు. ఆ డీటెయిల్స్ అన్ని ఎందుకు నోట్ చేస్తాడంటే బేసిక్గా దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ని అతను ఎలాగో నెంబర్స్లో చెప్పలేడు, ఎందుకంటే అతని దగ్గర రైట్ ఎక్విప్మెంట్ లేదు కాబట్టి. సో అందుకని అట్లీస్ట్ ఆ పర్వతాల పేర్లు చెప్పినట్టయితే, వాటి మధ్యలో ఇది కనబడిందని చెప్పినట్టయితే అలాగైనా సరే ఆ లొకేషన్ గురించి అందరికీ ఒక క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో అలా మెన్షన్ చేశాడు. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. చాలాసేపు వాటిని చూస్తూ వచ్చాడు. అవి ఎంతకీ ఆకాశంలోంచి కదలట్లేదు. ఎంత గాలి వేస్తున్నప్పటికీ కూడా అవి అలాగే చెక్కు చెదరకుండా గాలిలో స్టేబుల్గా నిలబడి ఉన్నాయి. అయితే ఆ టైంలో అతను నోటీస్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే వాటి యొక్క పల్సేషన్స్ చాలా మెల్లిగా ఉన్నాయి. ఈవెన్ అతని యొక్క ఓన్ హార్ట్ బీట్ కంటే వాటి యొక్క పల్సేషన్స్ స్లోగా ఉన్నాయి. సో ఏదో ఒక లైఫ్ లైక్ మోషన్ దాంట్లో చాలా క్లియర్గా కనబడుతోందని అయితే అతను తన దగ్గర ఉన్న నోట్బుక్లో రాసుకున్నాడు. బట్ ఏంటవి? ఒక ఆప్టికల్ ఇల్యూషనా? బేసిక్గా పెద్ద పర్వతాల మీదకి ఎక్కుతున్నప్పుడు నోటోరియస్ హైపోక్సియా అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల చాలా పెద్ద స్థాయిలో ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అయిన ఒక ఇల్యూషనా, లేదంటే ఏదైనా ఒక మిస్టీరియస్ ఏలియన్ ఆబ్జెక్ట్స్ అవి? సో ఇది ఇప్పటి వరకు భూమి మీద ఎవరో చూడని ఒక ఏలియన్ మిస్టరీనా? ఎవరెస్ట్ యొక్క మంచులో మాత్రమే దాగి ఉన్న అతిపెద్ద ఏలియన్ రహస్యమా? దాని గురించి ఎవరికి ఏమీ అర్థం కాలేదు.
కొంతమంది ఒక నమ్మకం ఏంటంటే బహుశా ఫ్రాంకే అబద్ధం చెప్పి ఉండొచ్చు అని. 1900 సంవత్సరంలో జన్మించిన ఫ్రాంక్కి బేసిక్గా అప్పటికే చాలా పెద్ద రెప్యుటేషన్ ఉంది. బ్రిటన్ యొక్క ఫైనెస్ట్ మౌంటనీర్స్లో అతను కూడా ఒకరు అని, చాలా అంటే చాలా డేరింగ్ అటెంప్ట్స్ అతను ఆ ప్రాంతంలో చేశాడు అని. సో అలాంటి వ్యక్తి ఇంతకు ముందు కూడా హిమాలయాల్లో చాలా ఎక్స్పెడిషన్స్ చేపట్టిన వ్యక్తి ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ గురించి ఇది చెప్పాడంటే ఖచ్చితంగా ఇది అబద్ధం అయి ఉండదనైతే చాలామంది బలంగా నమ్మడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ అతను ఒక వెల్ నోన్ ఆథర్, అంతేకాదు బోటనిస్ట్ కూడా అతను. సో తన అడ్వెంచర్స్ని దృష్టిలో పెట్టుకొని అతను సుమారుగా 30కి పైగా పుస్తకాలు అయితే రాశాడు. అవన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో సేల్ అవుతూ వచ్చాయి కూడా. అతను ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా క్యాంప్ 6 అనే ఒక పుస్తకంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. బట్ కొంతమంది అవన్నీ కూడా నిజం కాదు, అవన్నీ కూడా ఆల్టిట్యూడ్ సిక్నెస్ కారణంగా క్రియేట్ అయిన హాలుజినేషన్ తాలూకు ఎఫెక్ట్ అని చెబుతూ వచ్చారు. అలాగే మైక్ వార్డ్ అనే ఒక డాక్టర్ కూడా 1953 సంవత్సరంలో ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ చేపట్టాడు. అండ్ అతను కూడా ఏమని చెప్పాడంటే, నాకు కూడా అలాంటివి కొంచెం కనిపించాయి, కళ్ళు నులుముకొని చూస్తే నాకు మళ్ళీ ఏమీ కనిపించలేదు. సో నాకు కూడా హైపోక్సియా అనేది క్రియేట్ అయింది, ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది క్రియేట్ అయింది, దానివల్లే నాకు అలాంటివి కనిపించాయి. సో అంతకుముందు ఫ్రాంక్కి ఏవైతే కనిపించాయో అవి కూడా ఇలాగ హైపోక్సియా కారణంగా, ఆల్టిట్యూడ్ సిక్నెస్ కారణంగా కనిపించినవే తప్ప అవి వాస్తవం కాదు అని చెప్పాడు. బట్ చనిపోయే వరకు కూడా ఫ్రాంక్ అయితే తనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ లేదా క్రీచర్స్ కనిపించాయో అవి రియలే అని అయితే చెబుతూ వచ్చాడు. అండ్ ఆ మౌంట్ ఎవరెస్ట్ నుంచి కిందకి దిగే టైంకి ఆ ఆబ్జెక్ట్స్ కంప్లీట్గా మాయమైపోయాయి. ఏమయ్యాయి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అలాగే అతను చెప్పింది నిజమా కాదా అనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ అతనికి ఉన్న పేరును బట్టి అతను అబద్ధం చెప్పే అవకాశం లేదని అయితే చాలామంది చాలా బలంగా నమ్ముతున్నారు. అతను చెప్పింది నిజమైనట్టయితే ఇంతకీ అతనికి కనిపించినవి ఏంటి? దీనికి ఎవరి దగ్గర జవాబు అయితే లేదు. అయితే ఇలాగే జవాబు దొరకకుండా మిగిలిపోయిన మరొక మిస్టరీ కూడా ఉంది ఈ మౌంట్ ఎవరెస్ట్ చుట్టూ. అదే ద లాస్ట్ సోవియట్ ఎక్స్పెడిషన్. అది 1952 సంవత్సరం వింటర్. చాలా అంటే చాలా చల్లగా ఉంది అప్పటికే రష్యా మొత్తం. బేసిక్గా ఆ ప్రాంతంలో మంచు చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది కాబట్టి నార్మల్గానే టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ వింటర్లో ఇంకా ఘోరంగా ఉంటాయి. అయితే ఆ టైంలో వాళ్ళు ఒక ఎక్స్పెడిషన్ని చేపట్టాలనుకున్నారు. సోవియట్ యూనియన్ ఆ ఎక్స్పెడిషన్ని మౌంట్ ఎవరెస్ట్ మీదకి చేపట్టాలనుకుంది. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ కోల్డ్ వార్ నడుస్తోంది. బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, స్విస్ వాళ్ళు కావచ్చు, వరల్డ్స్ హైయెస్ట్ పీక్ విషయంలో వాళ్ళ యొక్క ఓన్ రేస్ని అయితే క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళు కూడా వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవాలనుకున్నారు. దానికోసం 35 మంది క్లైంబర్స్తో కూడుకున్న ఒక టీంని సిద్ధం చేశారు. ఆ టీంకి లీడర్గా డాక్టర్ పావెల్ డచ్ అనే ఒక వ్యక్తిని నియమించారు. ఇతను అంతకుముందు చాలాసార్లు మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతంలో ఎక్స్పెడిషన్స్ చేపట్టిన వ్యక్తి, అందుకని అతన్ని నియమించారు. అండ్ వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్ మీదకి వెళ్ళి అక్కడ లెనిన్ మరియు స్టాలిన్ స్టాట్యూస్ని పెట్టాలి అని. అలా చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆధిపత్యం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అని. అలాగే వాళ్ళకు కూడా పొలిటికల్గా చాలా బాగా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ ఎక్స్పెడిషన్ అయితే చేపట్టాలనుకున్నారు. ఒక నెల రోజుల పాటు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు మౌంట్ లెనిన్ దగ్గర. అది యుఎస్ఎస్ఆర్లోని హైయెస్ట్ పీక్. అది ఆ ప్రాంతంలో మొత్తం ట్రైనింగ్ అంతా ఇచ్చి వాళ్ళని హిమాలయాలకు పంపించారు మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కించడం కోసం. అండ్ వాళ్ళతో పాటుగా చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీని పంపించారు. అండ్ వాళ్ళకి చాలా మంచి ఎక్విప్మెంట్తో పాటుగా మంచి క్లోతింగ్ని కూడా ఇచ్చారు. సెల్ఫ్ హీటింగ్ క్లోత్స్ ఇచ్చారు వాళ్ళకి, అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని చలి వేయకుండా ఉండడం కోసం. అలాగే వాళ్ళకి లెదర్ బూట్స్ ఇచ్చారు. ఆ బూట్స్ యొక్క కింద భాగంలో మేకులు వంటివి ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడా కూడా స్కిడ్ అవ్వకుండా ఉండేందుకు ఆ కైండ్ ఆఫ్ షూస్ ఇచ్చారు. అలాగే ఆక్సిజన్ అపరాటస్ని కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఇచ్చారు. సో వాళ్ళకి ఆక్సిజన్ డెప్రివేషన్ లాంటి ప్రాబ్లం ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా ఉండడం కోసం అలా చేశారు. సో ఆ టైంకి వెస్ట్రన్ టెక్నాలజీ కంటే సోవియట్ వాళ్ళ పీపుల్కి ఇచ్చిన టెక్నాలజీనే ఎక్కువ అని చెప్పాలి. సో అక్టోబర్ 1952 ఆ ఎక్స్పెడిషన్ అయితే టిబెటియన్ సైడ్ ఆఫ్ ఎవరెస్ట్ దగ్గరికి చేరుకుంది. వాళ్ళు వాళ్ళ బేస్ క్యాంప్ దగ్గరికి అయితే చేరుకున్నారు. అక్కడ నుంచి టిబెటియన్ పోర్టర్స్ని వెనక్కి పంపించేసి అక్కడ నుంచి వాళ్ళ లగేజ్ వాళ్లే తీసుకొని మౌంట్ ఎవరెస్ట్ మీదకి ఎక్కడం మొదలుపెట్టారు. ఎందుకంటే దాని గురించి ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసినా కూడా దాంట్లో వేరే వాళ్ళ సహాయం ఉండకూడదు కదా. ఇది కేవలం రష్యన్స్ యొక్క విజయంలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అందుకని ఆ ప్రాంతంలోంచి వాళ్ళందరినీ పంపేసి వీళ్ళే కొండెక్కడం మొదలుపెట్టారు. అండ్ స్కాటర్డ్ రేడియో ట్రాన్స్మిషన్స్ని బట్టి ఆ టీమ్ క్యాంప్ 8 దగ్గర కూడా కొన్నాళ్ళకి చేరుకుంది. 27,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా ఫైనల్ అసెంట్ కోసం అయితే బయలుదేరారు. బట్ అలా బయలుదేరిన 2 రోజుల తర్వాత కంప్లీట్గా సైలెంట్ అయిపోయింది. అంటే వాళ్ళు ఏమయ్యారనేది ఎవరికి కూడా పూర్తిగా అర్థం కాలేదు. ఆ సంవత్సరం అనేది ముగిసిపోయింది. వాళ్ళంతకీ తిరిగి రాకపోయేసరికి మొదట 18 రోజుల పాటు సెర్చ్ ఎఫర్ట్ని అయితే చేపట్టారు ఆ ప్రాంతంలో ఆ క్లైంబర్స్ కోసం. బట్ వాళ్ళలో ఒక్కరు కూడా దొరకలేదు. ఆ మౌంటైన్ వాళ్ళని కంప్లీట్గా మింగేసిందో ఏమో, వాళ్ళు ఏమయ్యారనేది ఎవరికీ తెలియలేదు.
అయితే వాళ్ళు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి మళ్ళీ కొన్నాళ్ల తర్వాత ఇంకొక ఇన్వెస్టిగేషన్ అయితే చేపట్టారు. బట్ అందులో కూడా వాళ్ళ యొక్క ఆచూకీ ఏమీ తెలియలేదు. ఇక్కడ మాస్కో అథారిటీస్ కనీసం దాని గురించి నోరు కూడా తెరవలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి మాట్లాడుతుంటే అవేవి నిజం కాదు, అవన్నీ అబద్ధమని కొట్టిపడేశారు. ఎందుకంటే రష్యాకి చెందిన 35 మంది క్లైంబర్స్ మౌంట్ ఎవరెస్ట్ మీదకి వెళ్ళి చనిపోయారని తెలిసినట్టయితే వాళ్ళ పరువు పోతుంది కదా. అందుకని దాని గురించి ఎవరికి చెప్పడానికి ఇష్టపడలేదు. సో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్గా క్లాసిఫైడ్ ప్రాజెక్ట్ కింద మార్చేశారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఇన్ గ్రెయిన్ అనే ఒక రైడర్, సోవియట్ మౌంటైనీర్గా బాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎలాగైనా సరే వెనకున్న నిజాన్ని బయటకు తీయాలనుకున్నాడు. దానికోసం అతను ఎన్నో ఆర్కైవ్స్ తిరిగేశాడు, ఎన్నో మౌంటైనీరింగ్ జర్నల్స్ చెక్ చేశాడు, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాడు. బట్ ఎవ్వరికీ దీని గురించి ఏమీ తెలియదు. ఎంత ట్రై చేసినప్పటికీ వాళ్ళు ఏమయ్యారో తెలియలేదు. వాళ్ళ గురించి ఎలాంటి రికార్డ్స్, ఎలాంటి ఫోటోగ్రాఫ్స్ ఏవి బయటకు రాలేదు. అంతెందుకు ఆ క్లైంబర్స్ యొక్క పేర్లు కూడా బయటకు రాలేదు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమయ్యారనేది ఎవరికీ తెలియకుండా పోయింది. అసలు ఆ ఎక్స్పెడిషన్ అనేది అసలు జరగే లేదు అన్నట్టుగా మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. సో చానాళ్ల పాటు వెతికి ఇంకా అతని వల్ల కాక కంప్లీట్గా దాన్ని పక్కన పెట్టేశాడు. అయితే ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతని పేరు టెన్జిగ్ నార్గ్. ఇతను ఎవరెస్ట్ యొక్క స్టార్టింగ్ కాంకరర్స్లో ఒకడు. అయితే అతను ఏమని చెప్పాడంటే అతని అంకుల్ కొంతమంది రష్యన్స్ 1952వ సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్ మీదకి ఎక్కుతూ ఉండడాన్ని అతను గమనించాడంట. బట్ దానికి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ని అయితే అతను సబ్మిట్ చేయలేకపోయాడు. ఒక ప్రాపర్ ప్రూఫ్ అయితే లేదు కాబట్టి అది ఒక అన్కన్ఫర్మ్డ్ స్టోరీగానే మిగిలిపోయింది. అండ్ ఇంకొక 30 సంవత్సరాల తర్వాత ఎడ్వర్డ్ మోవీ మరియు వ్లాదిమిర్ బాల్బోన్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఫైనల్గా మౌంట్ ఎవరెస్ట్ మీద సోవియట్ జెండానైతే పాతారు. అండ్ మౌంట్ ఎవరెస్ట్ని 1982లో అధిరోహించి మౌంట్ ఎవరెస్ట్ని పూర్తిగా అధిరోహించిన రష్యన్స్గా పేరైతే తెచ్చుకున్నారు. సో ఆ తర్వాత ఇంకా ఈ స్టోరీ అస్సలు కనిపించకుండా పోయింది. ఎవరు దీని గురించి పట్టించుకోవడం కూడా మానేశారు. మరి ఏమైంది అనేది దాన్ని అప్పట్లో కండక్ట్ చేసిన ఆఫీసర్స్కి మాత్రమే తెలియాల్సి ఉంటుంది. బట్ వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లోని బయటకు చెప్పరు కదా, అదైతే క్లియర్. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇది మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన 2 అతిపెద్ద మిస్టరీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.